సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ అమావాస్యతో నీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నమ్మకంతో ఈ దీపాలను తాకు, నీ ఇంట కాంతులు నింపుతాయి అని ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. తల్లి, ఈ అమావాస్య నాడు చూడగానే లలితాదేవిని తాకమ్మ, ఈ రాత్రికి ఒక సంకేతం ఇస్తాను అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఈ అమావాస్య నాడు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే పూర్తిగా విని ఈ రోజు రాత్రి బాబా గారు చెప్పినట్టుగా చేస్తారో వారి జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుంది. ఆ కోరికని ఏ విధంగా మనం తీర్చుకోవాలి అన్నది బాబా గారు ఒక సంకేత రూపంలో మనకు అందిస్తారండి. ప్రతి ఒక్కరూ బాబా గారు ఏం చెబుతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుని ఈ రాత్రికి ఆచరించి చూద్దాం. తల్లి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తావా? నీ జీవితంలో నిన్ను మాత్రమే నమ్ముకుని బ్రతికే వాళ్ళు కొందరున్నారు. వాళ్ళ కోసమైనా నీ జీవితం చక్కగా సంతోషంగా ఉండడానికి ఏదో ఒక మార్గం అయితే నువ్వు వెతుక్కోవాలి. దానికి అనుగుణంగా నీకు సహాయంగా ఈ సాయి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నమే చెయ్యవో అప్పుడు నీకు విఫలమే దక్కుతుంది. నా భక్తులు ప్రతి ఒక్కరూ కూడా నమ్మకాన్ని కోల్పోకుండా శ్రద్ధా సబూరితో, సహనంతో ముందుకు సాగుతూ ఉంటే జీవితం సంతోష మార్గంలో నేను తీసుకెళ్తాను. బాబా, ఎంతో ఓర్పుతో, సహనంతో నా జీవితం ముందుకు సాగుతుంది. నువ్వు చెప్పే ప్రతి మాట నేను అంగీకరిస్తున్నాను. కానీ నా జీవితంలో ఏ ఒక్కటి కూడా మీరు చెప్పిన విధంగా జరగటం లేదు. మీరు చెబుతున్నదే వేరు, కానీ నా జీవితం ఇంకో విధంగా నడుస్తుంది. బాబా, ఎంత సముదాయించుకొని నా కష్టాన్ని ఓర్చుకొని సహనంతో నేను ముందుకు వెళదామన్నా కూడా నాలో ఉన్న శక్తి కోల్పోతుంది. దానికి నువ్వే ఏదైనా దారి చూపించు బాబా అని నువ్వు ఆరాట పడుతున్నావు కదా తల్లి. నా మందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నావు. నీ బాధనంతా నేను కళ్ళారా చూస్తున్నాను. నీ బాధలు పోయే రోజులు అతి తొందరలో ఉన్నాయి. ఏది ఏమైనా నా బిడ్డకు సరైన మార్గం చూపించడమే నా లక్ష్యం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే తప్పుడు అడుగులు వేస్తావో, తప్పు దారిలో నడుస్తావో అప్పుడు నీకు దారి మళ్లించడానికి, మంచి మార్గానికి చేర్చడానికి నేను ప్రతి అడుగులోనూ తోడుంటాను. ఎప్పుడైతే నువ్వు తప్పు దారిలో నడుస్తావో అప్పుడు నీకు ఆ దారిలో కొన్ని అడ్డంకులు ఎదురైతాయి. ఆ అడ్డంకులే ఈ కష్టాలు అని అర్థం చేసుకో తల్లి. ఎప్పుడైతే కర్మఫలాన్ని అనుభవిస్తావో అప్పుడే నీకు సంతోషం అనేది ఆరంభమవుతుంది. నీకెప్పుడు అంగరక్షణగా ఈ సాయి ఉంటాడు. సాయి చెప్పిన సందేశాలను పూర్తిగా అశ్రద్ధ చేయకుండా విను తల్లి. ఎప్పుడైతే నువ్వు విని ఆచరిస్తావో నీ జీవితం సంతోషంగా ఉండడానికి ఒక మార్గం అయితే కనిపిస్తుంది. తల్లి, ఇష్టపడిన వారి కోసం పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు. వారు నాకు దక్కుతారా లేదా, నా జీవిత భాగస్వామి అవుతారా లేదా అని ఎదురు చూస్తున్నావు. ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా ఎదురు చూస్తున్నావు. కానీ ఆ సంబంధం ఎక్కడ తప్పిపోతుందో, నేను ప్రేమించిన వాడు నాకు దక్కుతాడా లేదా అని చూస్తున్నావు కదా తల్లి. ఎప్పుడైతే నీ ప్రేమలో నిజాయితీ ఉందో అప్పుడు నీ వాళ్ళు కూడా ఆ సంబంధాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే తల్లి, నువ్వు కోరుకున్న ఆ భాగస్వామి ఎంతో విద్యావంతుడు, కీర్తి ప్రతిష్టలు కలవాడు. కాబట్టి నీ వాళ్ళు, నీ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా నచ్చేలాగే నువ్వు ఘనంగా పెళ్లి చేసుకుంటావు. నీ జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా ముందు ముందు బ్రతకబోతున్నావు. కాబట్టి ఇప్పుడు జరగబోయేది మాత్రమే ఆలోచించు. నీ పెళ్లి గురించి ఇక చింతించకు.
ఇంకా నేను చెయ్యాలనుకున్న పనులు చాలా మిగిలిపోయి ఉన్నాయి బాబా. ఈ సంవత్సరంలోనైనా కనీసం చేసేలాగా నాకు దారి చూపించు అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా ఇక మళ్ళీ మొదలు పెట్టే అవకాశం నీకు దక్కిస్తాను. అంతేకాదు, ఎక్కడ నువ్వు ఆగిపోయావో, ఒక డబ్బు సమస్యతో ఆగిపోయి ఉంటే నీకు ఆ డబ్బు అందేలాగా సమకూర్చడానికి నేను నీకు దారి చూపిస్తాను. ఉద్యోగం కోసం వెళ్ళావు, ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలి అని ఎంతో ఆశతో ఈ సాయిని పదే పదే గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ వెళ్ళావు. అందుకే నీకు అందులో అవకాశం వచ్చేలాగా నేను చేశాను. నీకు తప్పకుండా నువ్వు అనుకున్నట్లుగానే ఆ ఉద్యోగం నీకు లభించబోతుంది. అతి త్వరలో నీకు వారి నుండి సందేశం వస్తుంది. ఎదురు చూడు, నీకు తొందరలో ఒక శుభవార్తని వినబోతున్నావు. ఎక్కడికి వెళ్ళినా ఈ సాయిని నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు పదే పదే నన్ను గుర్తు చేసుకుంటావో అప్పుడు నీకు ఏదో ఒక రూపంలో నేను కనిపిస్తాను. ఒక ఫోటో రూపంలోనైనా, లేదా విగ్రహ రూపంలోనైనా, ఒక చిన్న క్యాలెండర్లో అయినా, నీకు ఎక్కడో ఒక చోట స్టిక్కర్ రూపంలోనైనా సరే నీకు కనిపిస్తూ ఉంటాను తల్లి. అదే నేను ఇచ్చే నీకు రక్షణ. ఎంతో కాలం నుండి నాతో కలిసినప్పటికీ కూడా నేను ఏ జీవిలోనైనా ఉంటాను అన్న ఆలోచన నువ్వు మరిచిపోతున్నావు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, నా భక్తులకు నేనే బలం, నేనే శక్తి, నేనే ధైర్యం. అంతేకాదు, ప్రతి ఒక్క జీవిలోనూ వారికి అండగా ఉండి, తోడుగా ఉండి, ప్రతి ఒక్క కష్టాన్ని కూడా పాలు పంచుకుంటూ ఉంటాను. అయినా సరే నన్ను నా భక్తులు గుర్తించలేకపోతున్నారు, అజ్ఞానంలో ఉండిపోతున్నారు. ఇది బాబానే అని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు? అందుకే ప్రతి జీవిలోనూ నన్ను చూడు అని అంటూ ఉంటాను. ఏ జీవిలో నేను లేను, ప్రతి జీవిలోనూ నేనున్నాను. మానవుడి రూపంలో వస్తాను, అయినా సరే పలకరు. ఏదో ఒక రూపంలో నీ పక్కనే ఉంటాను, అయినా సరే చూడరు. నువ్వు చూసేదంతా కల్పితమే. నేనే దైవాన్ని. ఎప్పుడు నన్నే అంటి పెట్టుకుని ఉండు. రాముడు, రహీము ఒక్కరే, వారిలో కించెంతైనా భేదం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు చెప్పు తల్లి? భక్తులలో వైరాగ్యం ఎందుకు? పసివారిలా మీరు అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నో కోరికలతో, ఆశలతో జీవనాన్ని సాగిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు, ఒకరి జీవితం బాగుంది అంటే వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని, అలాగే బ్రతకాలని చూస్తున్నారు. అలా కాదు. నీ జీవితం ఈ సమయానికి సంతోషంగా ఉందా? 3 పూటలా తింటున్నావా? ఆ భగవంతుడు నీకేమిచ్చాడో దానితో తృప్తి చెందు. అదే నీకు సర్వము తోడుగా ఉంటుంది. ప్రతి క్షణం నిన్ను కాపాడుతూ వస్తుంది. ఇప్పుడైనా నీ మనసులోని అలాంటి ఆలోచనలను వెంటనే తీసి ప్రక్కన పెట్టు. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ అమావాస్య రోజు ఈ సందేశం వింటున్నావు అంటే నీ జీవితంలో సంతోషం మొదలవుతుంది అని అర్థం చేసుకో. ఈ అమావాస్య రోజు నువ్వు చేసే ఈ చిన్న పని నీ జీవితంలో వెలుగులను నింపుతుంది. కాబట్టి ఈ సాయి చెప్పేలాగా ప్రవర్తించు. ఏ సందేశం ఇచ్చినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఇస్తాను తల్లి. ఇది మాత్రం గుర్తు పెట్టుకుని ఈ రోజు ఈ బాబా చెప్పిన సందేశం పూర్తిగా గ్రహించి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం పూర్తిగా విని ఆచరించి ఆ మహాలక్ష్మిని నీ ఇంటికి ఆహ్వాన పలుకు. నీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా, ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా ఆ లక్ష్మీ తల్లి ఇచ్చే వరాలతో అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి రేపు ఉదయం శుక్రవారం నువ్వు ఏ విధంగా నీ ఇంట్లో పూజ చేసుకుంటావో అలాగే పూజ చేసుకో. ప్రతి అమావాస్య రోజు నువ్వు ఏ విధంగా పూజని నిర్వహిస్తావో అదే విధంగా చెయ్యి. నేను ప్రత్యేకంగా ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పను తల్లి. ఎందుకంటే నీ జీవితంలో అన్ని సమస్యలు పోవాలంటే అన్నీ కూడా నీ చేతుల మీదగానే నేను జరిపిస్తాను. కాబట్టి నువ్వు ఎటువంటి ఆడంబరాలకు వెళ్ళకు. నీకు నీ ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ వస్తువులతో అయితే నువ్వు పూజ చేసుకుంటావో అవే తీసుకుని, ప్రత్యేకంగా పూజలు నిర్వహించకుండా కావలసిన వాటితో మాత్రమే పూజ చేసుకో. ఈ రోజు
తప్పకుండా సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మం ముందు ఈ విధంగా చేయండి. ఒక ఎర్రటి గుడ్డని తీసుకుని అందులో ఒక పిడికెడు ఉప్పుని వేసి అందులో ₹1 లేదంటే ₹2 చిల్లరని పెట్టి దానిని మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి బయట భాగాన ఒక మూలన కట్టాలి. అది కూడా కుడి పక్కన కట్టాలి. ఇలా కట్టిన తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఈ రోజు మరచిపోకుండా శ్రీ లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకోవాలి. ఆ తల్లిని ఎవరైతే ఈ రోజు ఆరాధిస్తారో ఆ తల్లి యొక్క పారాయణం ఎవరైతే కూర్చొని చేయగలుగుతారో ఈ అమావాస్య నాడు తప్పకుండా ఆ తల్లి యొక్క కృప ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసం మొదలైంది. ఈ శ్రావణ మాసంలో మనం లలితాదేవిని కానీ లేదంటే వరలక్ష్మిని కానీ ఎంత కొలిస్తే ఆ తల్లి అన్ని వరాలు ఇస్తుంది. కోరిన క్షణమే వరాలు ఇచ్చే ఆ తల్లిని ఈ రోజు ఎవరైతే పారాయణం చేయగలుగుతారో మీరు అమావాస్య నాడు కూర్చుని లలితా సహస్రనామాన్ని లేదంటే శ్రీ మహాలక్ష్మి యొక్క స్తోత్రాన్ని కానీ లేదు అంటే గురు చరిత్రని కానీ పారాయణం చేయండి. శ్రీ సాయి సచ్చరిత్రని పారాయణం చేయండి. గురువు యొక్క అనుగ్రహం పొందండి. ఈ అమావాస్య నాడు ఎవరైతే పారాయణం చేయగలుగుతారో మహాభారతం, భగవద్గీత లేదంటే రామాయణం, ఇంకా చెప్పాలంటే సుందరకాండ, ఇలా ఆంజనేయ స్వామి మందిరానికి తప్పకుండా ఈ రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులవ్వండి. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఏ ఒక్క పారాయణం చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. తప్పకుండా మరిచిపోకుండా అందరూ ప్రయత్నం చేసి చూడండి. ఈ రోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ కాదనుకోకుండా ప్రయత్నం చేయండి. ఈ రోజు చూడగానే లలితాదేవిని తాకమ్మా అన్నారు. ఈ రాత్రికి నీకు ఒక సంకేతం కూడా ఇస్తాను అని చెప్పారు. కాబట్టి బాబా గారు చెప్పిన విధంగా ప్రయత్నం చేద్దాం. బాబా గారంటే అందరికీ ఇష్టం కదా. బాబా గారిని తలుచుకుంటూ ఈ రోజు నేను చేస్తున్న పని నిర్విఘ్నంగా పూర్తి కావాలి బాబా అని కోరుకుంటూ మీరు పారాయణం మొదలుపెట్టి పడుకోండి. మీ సంకల్పం చెప్పుకొని పడుకోండి. తప్పకుండా ఈ రోజు బాబా గారు మీరు అనుకున్నట్లుగానే సంకేతాన్ని అందిస్తారు. మీ సమస్యకు ఒక పరిష్కారం అయితే అందిస్తారు. ఈ రోజు బాబా గారి మీద నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న పనిని చేయగలుగుతారో వారి జీవితంలో సంతోషాలు వెంటనే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.